ప్రతి దేశములో దేవుని సువార్త చాలా వేగంగా వెళ్తున్నదండి. ఇంతకు ముందు ఎన్నడూ చూడని రీతిలో సువార్త ప్రతి వీధుల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో ప్రకటించబడుతూ వస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం రాసిన రీతిలో అంత్యకాలములందు ఈ యొక్క కడవరి దినాల్లో యేసు ప్రభు చెప్పిన రీతుల్లో ఆయన సూచక్రియలన్నీ కూడా నెరవేర్చబడుతూ వస్తున్నాయి. నేటి దినమందు థాయిలాండ్ లో భయంకరమైన భూకంపం వచ్చింది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని భూకంపాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఈ ర్యాప్చర్లు ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారు ఏమవుతారంటే ఒక క్షణములో మాయమైపోతారనమాట. ఒక క్షణములో మాయమైపోతారు. ఎలాగుంటదంటే ఒకరు పక్కన ఉంటారు, యేసు ప్రభు నమ్మని వారు ఇద్దరు ప్రయాణం చేస్తుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. అందుకని అమెరికన్ ఎయిర్లైన్స్ లో ఒక పైలట్ రక్షించబడిన వ్యక్తి, ఒక పైలట్ రక్షించబడిన వ్యక్తి ఉంటారనమాట. దేవుడు ర్యాప్చర్ లో తీసుకెళ్లబోతున్నాడు గనక యేసు ప్రభు నమ్ముకున్నాడు ఎత్తబడతాడు, నమ్మని వాడు విడిచిపెడతాడు.